తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయనే పాత నానుడి గుర్తుకు రాక మానదు. శాసనసభ ఎన్నికల ముందు వరకు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో కేసీఆర్ ఉండేవారు. అదే సమయంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కూడా తిరిగే ఉండేది కాదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమలో తాము కుమ్ముకలాడుకుంటూ తన నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలతో సతమతమవుతూ ఉండేవాడు. ఇక్కడ జగన్ చేతిలో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అష్టకష్టాలు అనుభవిస్తూ ఉండేవారు. చివరికి చంద్రబాబు నాయుడు జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. టీడీపీ నేతలు వైసీపీ వేధింపులు భరిస్తుండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల అవహేళనలు, అవమానాలు భరిస్తుండేవారు. కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కేసీఆర్ పరిస్థితి తారుమారైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితని సీబీఐ అరెస్ట్ చేసి జైల్లో వేసి 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆమెను కేసీఆర్ విడిపించుకోలేకపోతున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక నవ్వుల పాలవుతున్నారు. ఈసారి 175 సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాలపై బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన కనుసైగ చేస్తే బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అయిపోతుంది. ఇన్ని ఆటుపోట్లు తట్టుకుని నిలబడి పార్టీని కాపాడుకున్న చంద్రబాబు నాయుడు బుధవారం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైసీపీ కంటే చాలా భారీ మెజార్టీతో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 8 స్థానాలలో జనసేన ఓడిపోయింది. కానీ ఏపీ శాసనసభ ఎన్నికలలో జనసేన 22 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ శాసనసభలో అడుగు పెడుతూనే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నట్లు సమాచారం. నాడు చంద్రబాబు నాయుడిని జగన్ అరెస్ట్ చేసినప్పుడు మోడీ, అమిత్ షా కనీసం ఖండించలేదు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఇప్పుడు వీరి 5గురి రాజకీయ ప్రస్థానం చూసినప్పుడు ఓ విషయం అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎటువంటి భేషజాలాలు పోకుండా పట్టు విడుపులు ప్రదర్శిస్తూ విజయం సాధించగా కేసీఆర్, జగన్ ఇద్దరూ చాలా అహంభావంతో వ్యవహరిస్తూ స్వయంగా నష్టపోయి పార్టీలను కూడా నష్టపరుచుకున్నారని అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు నిశ్శబ్దంగా ముందుకు సాగుతూ విజయం సాధించగా కేసీఆర్, జగన్ ప్రగల్భాలు పలుకుతూ ఉవ్వెత్తున ఎగిసిపడి ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి అంధపాతాళానికి పడిపోయారు. అంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎంచుకున్న మార్గాలు, వారి విధానాలు సరైనవని, కేసీఆర్, జగన్వి తప్పని రుజువైంది.